ఎవరైతే ప్రెజెంట్ చదువుకుంటూ సో ఇంకా ఫ్యూచర్లో నేను ఎట్టి పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తాను అని చెప్పి ఆ సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా మైండ్లో ఒకే ఒక ప్రశ్న ఉంటుంది. అదేంటి అంటే అసలు ఈ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కంపెనీకి వెళ్ళాక ఏం చేస్తారు, వాళ్ళ వర్క్ లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పి సో తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా జస్ట్ ఒక పిక్చర్ ఇవ్వడం కోసం నేను ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నానన్నమాట. సో చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఇంకా వెళ్ళగానే కోడింగ్ మొదలు పెట్టేస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా కాదు. సో ఫస్ట్ ఏమవుతుంది అంటే వాళ్ళు మెయిల్స్ చెక్ చేయడంతో మొదలవుతుంది వాళ్ళ వర్క్ లైఫ్ అనేది. ఓకే, సో ఫస్ట్ డైలీ రొటీన్ ఎలా ఉంటుందంటే వెళ్ళగానే మెయిల్స్ చెక్ చేసుకోవడం, సో ఈమెయిల్స్ చెక్ చేసుకోవడం, అలాగే సో స్లాక్లో కానీ టీమ్స్లో కానీ మెసేజెస్ వస్తాయి, ఆ మెసేజెస్ చెక్ చేసుకోవడం, అలాగే జీరా టికెట్స్ ఉంటాయి చెక్ చేసుకోవడం. అంటే సో ఇంకా మేనేజర్ నుండి కానీ క్లయింట్స్ నుండి కానీ ఏమైనా మెసేజెస్ వచ్చాయా, లేకపోతే ఈమెయిల్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చాయా, లేకపోతే సో ఏదైతే బగ్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా, ప్రొడక్షన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఫస్ట్ చెక్ చేసుకుంటారనమాట. సో ఈలోపు ఇంకా కామన్గా జరిగేది ఏంటి అంటే స్టాండప్ మీటింగ్ అని ప్రతిరోజు ప్రతి కంపెనీలో ఇది కామన్ అనమాట. సో స్టాండప్ మీటింగ్ 15 మినిట్సే అంటారు, కానీ అది 15 మినిట్స్ ఉండదు, ఒక హాఫ్ అన్ అవర్కి వెళ్ళిపోతూ ఉంటుంది జనరల్గా. ఓకే, సో ఇందులో ఈ స్టాండప్ మీటింగ్ అంటే ఏంటంటే సో నిన్నేం చేసావు, ఈరోజు ఏం చేస్తావు, నీ వర్క్ ముందుకు వెళ్ళకపోవడానికి గల కారణాలు ఏంటి, బ్లాకర్స్ ఏంటి అని చెప్పి అడుగుతారనమాట. ఓకే, సో నాకు సో ఆ ఏపీఐ పనిచేయట్లేదు, ఈ ఎన్విరాన్మెంట్ పనిచేయట్లేదు, సో నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ని నేను రెడీగా ఉన్నాను, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇంకా వర్క్ చేయలేదు, అది చేస్తే తప్ప నేను చేయలేను, ఇలా ఏవో ఒక కారణాలు చెప్పడం కామన్ అనమాట. ఓకే, సో ఇంకా దాన్ని బేస్ చేసుకొని ఆ రోజు వర్క్ ఏంటి అని చెప్పి ఒక ఐడియా రావడం కోసం ఈ స్టాండప్ మీటింగ్. సో 15 మినిట్స్ అంటారు, ఇది ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇంకా నేను ఈ టైం నుండి ఈ టైం వరకు అని చెప్పను, ఎందుకంటే ఇంకా కంపెనీకి అది మారిపోతూ ఉంటుంది. సో స్టాండర్డ్గా ఆ సిరీస్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను. ఓకే, రైట్. సో ఇంకా స్టాండప్ మీటింగ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు అక్కడ మొదలవుతుంది అనమాట వర్క్. ఇంకా సో వాళ్ళ వర్క్ని ఇంకా అండర్స్టాండ్ చేసుకోవడం, ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా టీఎల్తో మాట్లాడడం, సో మాట్లాడిన తర్వాత అప్పుడు ఇంకా వాళ్ళ కోడింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో స్టార్ట్ చేసి అది ఎంతవరకు ఉంటుందంటే బిఫోర్ లంచ్ వరకు ఉంటుందన్నమాట. ఓకే, సో అంటే రోజులో హార్డ్లీ కోడింగ్ చేసేది 3 to 4 అవర్స్ మాత్రమే. సో మరి మిగతా టైం అంతా ఏం చేస్తారు సార్ అంటే మిగతా టైం అంతా ఏం చేస్తారు, మీటింగ్స్తోనే అయిపోద్ది అనమాట. సో మీటింగ్స్. సో డెవలపర్కి ఇంకా నచ్చని ఒకే ఒక్క పదం మీటింగ్ అనమాట. ఇదంతా ఎంతవరకు కంటిన్యూ అవుతుందంటే సో లంచ్ వరకు అనమాట. సో లంచ్ వరకు వీళ్ళు చేయాల్సిన టాస్క్స్ అన్నీ కూడా ఇంకా కోడింగ్ చేస్తారు. సో చేసిన తర్వాత ఒక 1 అవర్ లంచ్ పీరియడ్. ఇంకా ఆ తర్వాత ఏం చేస్తారు, ఇంకా అక్కడ నుండి కోడ్ రివ్యూస్ మొదలవుతాయి అనమాట. ఓకే, సో రాసిన కోడ్ని రివ్యూ చేసుకోవడం, బగ్స్ ఏమైనా ఉంటే ఫిక్స్ చేయడం, ఇవి కొన్నిసార్లు గంటలు పట్టేస్తాయి. ఈలోపు 1 to 2 మీటింగ్స్ అనమాట. మళ్ళీ మీటింగ్సా అనకండి, మీటింగ్స్ ఉంటాయి. ఓకే, సో 1 to 2 మీటింగ్స్ ఉంటాయి. సో అయిపోయిన తర్వాత ఇంకా తెలియకుండానే ఈవినింగ్ అయిపోతుంది. సో ఈవినింగ్ అయిపోగానే ఇంకా ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తారు, ఒక 5:36 ఆ టైంకి ఇంకా ఏమవుతుందంటే సో ఆ రోజు చేసిన వర్క్ అంతా కూడా ఇంకా పుష్ చేసేస్తారు. ఇంకా పుష్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే స్టేటస్ అనేది ఇచ్చేస్తారనమాట. సో ఈరోజు ఇది చేసాము అని చెప్పి. ఓకే, అక్కడితో అయిపోయిందా అనుకుంటే జనరల్గా అయిపోయింది అనుకుంటాము, కానీ మ్యాక్సిమం టైమ్స్ ఏమవుతుందంటే ఏదో ఒక వర్క్ అని చెప్పి అది ఖచ్చితంగా ఎక్స్టెండ్ అయిపోతూనే ఉంటుంది. ఏమైనా ప్రొడక్షన్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఇంకా అది ఏ టైం అవుతుందో కూడా తెలియదు అనమాట. ఇంకా యూఎస్ క్లయింట్స్ ఉన్నారంటే పండగే, వాళ్ళకి కావాలనే 7 to 9 PM మధ్యలో మీటింగ్స్ అంటారు. ఓకే, సో డెమో సెషన్స్ అంటారు. ఇంకా వాటి కోసం ఇంకా అవి చూపిస్తూ ఏ టైం అవుతుందో తెలియదు అనమాట. సో ఈ విధంగా జనరల్గా ఉంటుంది. సో ఇందులో మనకి 3 to 4 అవర్స్ మాత్రమే కోడింగ్ ఉంటుంది. ఇంకా సో 2 to 3 మీటింగ్స్ ఉంటాయి. అది కాకుండా ఇంకా ఈ కోడ్ రివ్యూస్ కానీ బగ్ ఫిక్సెస్ కానీ ఇదంతా కూడా ఉంటుందన్నమాట. ఇది యాజ్ ఆన్ డేట్ అంటే 2026 మార్చిలో మనం ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి ఇప్పటికీ ఇంకా ఫ్యూచర్లో టాస్క్స్ ఆటోమేట్ అవుతాయి, ఏఐ టూల్స్ వస్తాయి, వర్క్ నేచర్ మారుతుంది. ఓకే, సో అప్పుడు ఏ విధంగా మారుతుందో నేను మరికొన్ని మంత్స్ అయిన తర్వాత మీకు అప్డేటెడ్ వీడియో మరొకసారి తీసుకొని వస్తాను. ఓకే, సో మొత్తానికి జస్ట్ వాళ్ళ యొక్క వర్క్ నేచర్ ఎలా ఉంటుంది అని చెప్పడమే ఇక్కడ నా ఉద్దేశం అనమాట. ఓకే, సో నేను ఏవైనా మిస్ చేసి ఉంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్లో
మెన్షన్ చేయండి. అలాగే ఎవరైతే ఫ్రెషర్స్ చూస్తూ ఉంటారో మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ చేయండి. నేను అలాగే మన అదర్ ఫాలోవర్స్ కూడా మీకు ఆన్సర్ చేస్తాము. ఓకేనా? సో జస్ట్ మీకు ఒక ఓవర్ వ్యూ ఇవ్వాలి, వర్క్కి వెళ్ళాక ఏ విధంగా ఉంటుందో మీకు చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, అలాగే మీరు మన తెలుగులో ఏవైనా కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే జావా ఫుల్ స్టాక్ కానీ, పైథాన్ ఫుల్ స్టాక్ కానీ, దానికి రిలేటెడ్ ఏవైనా సరే ఫుల్ కోర్సెస్ ఒక ఆర్డర్లో చాలా నీట్గా మన తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచాను. బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు ఉంచాను. ఒక్కసారి మన తెలుగు వెబ్ గురు ఛానల్కి రండి, ప్లేలిస్ట్ చూడండి మీరు. ఓకే, సో ఇందులో ఉండే ప్లేలిస్ట్స్ ఏవైనా మీరు ఓపెన్ చేసి ఫస్ట్ కొన్ని వీడియోస్ చూస్తే మీరు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుంది. సో ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ఉంటుంది, ఎక్కడ డౌట్స్ అనేవి రాకుండా. ఓకేనా? సో ఒక్కసారి మీరు ఏవైనా కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే ఒక్కసారి మన కోర్సెస్ని విజిట్ చేయండి. ఓకే, సో మన ప్లేలిస్ట్లో అయితే ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఆర్డర్లో పెట్టినటువంటి ఫుల్ కోర్సెస్ అనమాట. సో మీరు యాజ్ ఇట్ ఈజ్ నేను ఇచ్చిన ప్లేలిస్ట్ ఫాలో అయిపోతే సరిపోతుంది. ఓకేనా? రైట్. సో ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఎన్నో తీసుకొస్తూనే ఉన్నాను. ప్రతిరోజు ఒక వీడియో మీ ముందుకి తీసుకొస్తూనే ఉన్నాను. మీరు ఇదే ఫస్ట్ వీడియో చూడడం అయితే ఒకసారి ఛానల్లో వీడియోస్ ట్యాబ్లో నేను రీసెంట్గా చేసిన వీడియోస్ చూడండి. ప్రతిదీ కూడా మీకు ఎయిదర్ నాలెడ్జ్ ఆర్ గైడెన్స్ ఏదో ఒకటి ఇస్తుంది. చాలా మంచి వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాం. ఓకేనా? సో కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏది మిస్ కాకుండా ప్రతిదీ మీకు రీచ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.